హలో అందరికీ. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. మేము ఈరోజు హైదరాబాద్ నుండి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. చాలా సేపు కార్‌లో జర్నీ చేసి టయర్డ్ అనిపించింది. సో, అలా బయట కొంచేపు ఉందాము అని మేము ఒక హోటల్ దగ్గర అయితే స్టాప్ చేసాము. ఫస్ట్ మాకైతే తెలీదు అది రిసార్ట్ అని. బట్ తర్వాత తెలిసింది అదొక రిసార్ట్ అని. రిసార్ట్ అయితే చూడడానికి చాలా బాగుంది. విత్ ప్లెజెంట్ అండ్ ఫుల్ చెట్లతో చాలా నచ్చింది నాకు. అండ్ మా బాబు కోసం నేను ఒక కర్డ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టాను. మేమైతే చికెన్ తినేసాము. అండ్ మా బాబు నాన్ వెజ్ అంతగా తినడు కాబట్టి వాడికి కర్డ్ రైస్ తీసుకున్నాను. అండ్ ఆ కర్డ్ రైస్ వచ్చే వరకు టైం పాస్ చేయాలి కదా! సో, అక్కడంతా మేము ఆడుకున్నాము వాడితో. కాఫ్ అండ్ కోల్డ్‌తో అయితే నా వాయిస్ ఫుల్‌గా చేంజ్ అయితే అయిపోయింది. నేను సరిగ్గా మాట్లాడలేక కూడా పోతున్నాను. మీకది అర్థమైతా ఉందనుకుంటాను నేను. అండ్ వీడైతే నన్ను ముప్పు తిప్పలు పెట్టేసినాడు. అక్కడక్కడ ఒక్క నిమిషం కూడా నన్ను ఊరికే కూర్చొనివ్వలేదు. ఎన్ని ఆటలు ఆడిపియాలో అన్ని ఆటలు ఆడిపిస్తాడు నన్ను. సో, ఫైనల్లీ కర్డ్ రైస్ అయితే వచ్చేసింది. ఇంకా తిని బయలుదేరదామని అయితే నేను వాడి కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ అయితే కొంచెం గట్టిగా ఉన్నింది. సో, వాడు తినలేడు కదా! కర్డ్ రైస్ అలా గట్టిగా తింటే కూడా బాగుండదని నేను కొంచెం స్మాష్ చేస్తున్నాను వాడు తినేటట్టు. మీకో విషయం చెప్తాను నేనిప్పుడు. నేనైతే ఫస్ట్ టైమ్ మా వారికి ప్రపోజ్ చేశాను. మా పెళ్ళైన 4 ఇయర్స్‌లో నేను ఫస్ట్ టైమ్ మా వారికి ప్రపోజ్ చేశాను. పాపం తనైతే నాకు చాలా సార్లు ప్రపోజ్ చేశారు. నేనైతే ఫస్ట్ టైమ్ ప్రపోజ్ చేశాను. అండ్ బ్యాక్ సైడ్ అయితే బుద్ధవనం ఉందనైతే చెప్పారు. మాకు టైం కుదరక మేము వెళ్ళలేకపోయాము. మరీ లేట్ అయిపోతుంది ఇంటికెళ్ళేకని. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు వీడియో తీసి పెడతాను. బాయ్.